నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కర్తవ్య దీక్షను జీవన సూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు. ఇస్కాన్ మందిరంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. హరే రామ హరే కృష్ణ నామమే సకల రుగ్మతలకు పరిష్కారం. భీమవరం ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో జిల్లా కలెక్టర్ నాగరాణి, హరే కృష్ణ మూవ్మెంట్ సెంట్రల్ ఆంధ్ర అధ్యక్షులు వంశీధర దాస. భీమవరంలో స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎంపీ పాక, ఎమ్మెల్యే అంజిబాబు. ఆకివీల్లో లాంఛనంగా ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు. కర్తవ్య దీక్షను జీవన సూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడని, ప్రేమ, స్నేహం, ధర్మాచారను బోధించారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పాలకోడేరు మండలం గరగపల్లిలోని ఇస్కాన్ మందిరంలో అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా హరినామ సంకీర్తన, నృత్య కీర్తన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ మానవ జీవితంలో గీతా బోధనలు ప్రభావశీలమైనవని, మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటాడని, ఆ శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడుసార్లు స్వామికి రాధాకృష్ణ श्रीवाष्टभानवी देवी दयिताय कृपामये कृष्ण संबंध विज्ञानाचारिणे कमले नमः माधुर्योज्ज्वल प्रेमांजन श्री रूपांगमप्रिय लीलोकर्णा शक्ति विग्रहाय निर्देशा सज्जन प्रियः वैष्णव सार्वभौमः श्री जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः। पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकम्। हे कृष्ण करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधानन्द नमोस्तुते। जयतां सुरतौ मन्दो मम मङ्गलं देवति मत्सर्वस्वदां भोजौ राधा नमोः। दिव्यद्रुदारण्यगणपद्रुमादः श्रीमद्रत्नाकार सिंहासनस्थो श्रीमद्राधा श्रीगोविन्ददेवो पृष्ठानि निश्चेयमानो स्मरामि। श्रीमान् व्यासरसालम्बी वंशीवटपरस्थितः कर्षण्डेनुस्मरे गोपीर्गोपीनाथ श्रीकृष्णः। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। అందరూ చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే రామ హరే కృష్ణ నామమే సకల రుగ్మతులకు పరిష్కారమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, హరే కృష్ణ మూవ్మెంట్ సెంట్రల్ ఆంధ్ర అధ్యక్షులు వంశీధర దాస అన్నారు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవద్గీత మానవుని మనుగడకు మార్గదర్శకమని అన్నారు. వంశీధర దాస మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ మనందరి బాధ్యత అని, రాగద్వేషాలకు అతీతంగా జీవనం సాగించినప్పుడే మానవ జన్మకు సార్థకత చేకూరుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, గుంటూరు జిల్లా తాడేపల్లి హరే కృష్ణ గోకుల క్షేత్రం సభ్యులు మహాకృతదాస మాట్లాడుతూ హరే కృష్ణ గోకుల క్షేత్రం వారి సమక్షంలో వేడుకలను కోలాహలంగా నిర్వహించామని, ఉదయం స్వామివారి దర్శనం, లక్ష పుష్పార్చన, ఊంజాల సేవ, మహామంగళహారతి, నామ సంకీర్తన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వేడుకల కమిటీ సభ్యులు కంతెటి వెంకటరాజు, చెరుకోడ రంగసాయి, దాయన చంద్రాజీ, పైడిరాజు మాట్లాడుతూ బాలలకు సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగంలో శ్రీకృష్ణుడి వేషధారణ, చిత్రలేఖనం, స్వామి కీర్తనలు, క్లాసికల్ డ్యాన్స్, శ్లోకాలు, పెయింటింగ్ పోటీలు నిర్వహించామని, జిల్లా నలుమూలల నుంచి 350 మంది పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ జి గోపాలరాజు, డాక్టర్ బి వెంకటేశ్వరరావు, డాక్టర్ సాయిరాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలంతా కూడా లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా ముఖ్యమైన సందర్భం అన్నమాట. కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో అవతరించిన దినోత్సవము. కృష్ణుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ ప్రపంచంలో ఉండే దుష్కృతి అంటే రాక్షసత్వాన్ని నశింపచేయడానికి, భక్తుల్ని రక్షించడానికి, ధర్మాన్ని ఏ విధంగా ప్రజలందరూ సంతోషంగా ఉంటారో, ఆత్యాంతిక దుఃఖ నివృత్తి ఏ విధంగా జరుగుతుందో, ప్రజలందరూ సంతోషంగా ఏ విధంగా ఉంటారో ఆ మార్గాన్ని ప్రవేశపెట్టడానికి అవతరిస్తారు. ఎస్పెషలీ కలియుగంలో మన ఆచార్యులు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఈ ధర్మాన్ని నలుమూలల ప్రపంచంలో చాటారు. ఇది చాలా కష్టమైనది కాదు, ఎవరైనా పాటించవచ్చు. కలియుగ ధర్మం ఏంటంటే కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పినట్టు ప్రతి ఒక్కరూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ 16 ఓడ్ల ఇతి షోడ సకనాంనాం కలికల్మషనాశనం. ఈ కలియుగంలో ఉండే దుష్ట ప్రభావాన్ని నశింపజేసే ఈ అత్యంత సుదర్శన చక్రాన్ని భగవంతుడు కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి ఈ ప్రపంచంలో చాటారు. చిన్నపిల్లలు కాదు, పెద్దవారు కాదు, ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు. దీని యొక్క ఫలితము నామ్నామకారి బోధ నిజ సర్వశక్తి. ప్రపంచం మొత్తం శస్యశ్యామలంగా ఉండడానికి ఇదొక్కటే సూత్రం. హరిర్నామ హరిర్నామ ఇవ కేవలని బృహద్నారదీయ పురాణం చెప్తూ ఉందన్నమాట. భగవంతుడు కృష్ణాష్టమి జన్మదినోత్సవం సందర్భంలో భీమవరం పట్టణంలో ఆనంద ఫౌండేషన్ హాల్లో కృష్ణాష్టమి విజయవాడ వారి గోకుల కృష్ణాలయం వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం దర్శనం, అలంకరణ, అలాగే అభిషేకం, లక్ష పూజలు, అనేక కార్యక్రమాలు సాయంకాలం 6 వరకు ఈ కార్యక్రమం నిర్ణయం జరిగింది. ఈరోజు కృష్ణుని యొక్క జన్మం తేదీ నిమిత్తం మరి ఈరోజు మనందరూ కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా మరి ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి గోకుల కృష్ణుడైతే కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. వారు కూడా ఆనంద ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు ఈ ఫౌండేషన్ వారు ఇక్కడ రావడం జరిగింది. విశ్వనాథరాజు గారు చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. జన్మాష్టమి కార్యక్రమం భీమవరం ఆనంద ఫౌండేషన్ హాల్లో ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విజయవాడ గోకుల కృష్ణ వారి సహకారంతో హరే రామ సహకారంతో అత్యంత వైభవంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఉత్తరాజు ఫౌండేషన్ వారు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇది కూడా ప్రధానంగా ప్రతి సంవత్సరం చేయడానికి విశ్వనాథరాజు గారు ముందుకొచ్చారు. మరి ప్రతి సంవత్సరం కూడా వీరంతా వచ్చి మాకు ఈ కార్యక్రమం సహకరించాలని కోరుకుంటూ మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించేందుకు స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. శుక్రవారం భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో స్త్రీ శక్తి కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ మాట్లాడుతూ ఆటో యూనియన్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, ఇది సరికాదని, ఈ పథకం వల్ల ఆటో చోదకులకు ఏ విధమైన నష్టం జరగదని, ప్రభుత్వం కూడా వీరి గురించి ఒక ఆలోచన చేస్తుందన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగానే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. స్త్రీ శక్తి మహిళలకు శక్తిని పెంచి కర్తవ్య బాధ్యతగా పనిచేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి మహిళా సాధికారతకు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తారన్నారు. మహిళా సాధికారత అనే ఆలోచన ముఖ్యమంత్రి మనసుకు దగ్గరగా ఉంటుందని, దీనిలో భాగంగానే ఆనాడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటుని ఇచ్చారన్నారు. గ్రామీణ మహిళలు, కళాశాలకు వెళ్లే బాలికలు, వయసులో ఉన్న మహిళలకు ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 పెన్షన్ 4000కు, దీపం పథకం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా కింద 7000, తల్లికి వందనం పేరిట 13,000 అందజేయడంతో పాటు నేడు మహిళలకు ఉచిత బస్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే ఆలోచన చేస్తుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కూటమి నాయకులు పాల్గొన్నారు.
శాసనసభ్యులు 5 కేటగిరీలుగా ఉన్నటువంటి బస్సులు ప్రయాణం చేయడానికి ఏర్పాట్లు చేయకపోతుంది. అయితే ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటని ఆలోచన చేసినప్పుడు సమాజంలో అర్థభాగం ఉన్నటువంటి మహిళలకి ఈనాడు ప్రధానంగా సంసారాన్ని మోసేటటువంటి బాధ్యతలు కూడా గణనీయమైనటువంటి పాత్ర చేయడం కారణంగా వారు నిర్వర్తించేటటువంటి విధులకి వారు ఉండేటటువంటి నివాసాలకు మధ్యన చాలా దూరమైనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రయాణం యొక్క ఖర్చుల వల్ల తమకు వచ్చేటటువంటి ఆదాయం కోల్పోతున్న కారణంగా ఆ కుటుంబ ఖర్చులకు సంబంధించిన విషయాల్లో వారు అందుకోలేని పరిస్థితుల కారణం గమనించినటువంటి ప్రభుత్వం ఈ ఖర్చులను మహిళలకు దూరం చేసినట్లయితే ఆ మిగిలినటువంటి డబ్బులు వారి కుటుంబానికి శ్రేయస్సు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందనేటటువంటి ధోరణితోటి ఈ ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ఆర్టీసీకి సంబంధించి చాలా ప్రభావం వాస్తవంగా కార్పొరేషన్ చాలా ఇబ్బందిగా ఉంది. నష్టాల్లో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థల్లో ఇదే సంస్థ ప్రధానం ఏంటంటే బస్ స్టాండ్ చూస్తూ ఉంటాం. ఈరోజు కేవలం బస్ స్టాండ్ కట్టారు అంటే కొన్ని లక్షల రూపాయలు అక్కడ వెచ్చిస్తారు. కానీ బస్సు అక్కడ వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి బట్టి అక్కడ ఏ రకమైనటువంటి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి ఆదాయం రానిటువంటి నిరంతర ఆస్తులు ఎక్కువ కలిగినటువంటి కార్పొరేషన్ ఏదంటే ఖచ్చితంగా అది ఏపీఎస్ఆర్టీసీ. అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇతర రకమైన సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అధికారులు ఆ విషయాలు కూడా వాళ్ళు చక్కగా తెలుసుకోవాలి. టారిఫ్ సంబంధించిన విషయాల్లో కూడా వాటికి ఆటోలకు సంబంధించిన దానికి సంబంధించినటువంటి విషయాల్లో వారు ప్రభుత్వ ప్రత్యేకమైనటువంటి ఆలోచనతోటి ఉంది. కాబట్టి దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వంలో మీరు ఏ రకమైనటువంటి అభద్రతా భావాలకు లోనయ్యేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి దీన్ని మీరు సమాజంలో స్థూలంగా జరిగేటటువంటి అభివృద్ధిలో భాగంగా మీ తోటి సాధారణంగా ఇచ్చేటటువంటి ఒక ఉపకార వ్యాపారంగా లాంటి ప్రభుత్వం ఇస్తున్నదాన్ని సమర్థతగా తప్ప దీన్ని వర్గ విషయంగా తీసేటటువంటి అవకాశం లేదని సందర్భంగా మహిళలు కూడా ఈ వచ్చినటువంటి అవకాశాన్ని కార్మికులకి ఈ మధ్యకాలంలో టౌన్ నుంచి చాలా దూరంగా ఈ విద్యార్థి కేంద్రాల్లోనూ అనేక చోట్ల సంఖ్య బాగా ఎక్కువగా ఉన్న కారణంగా ఊరికి చివరిగా ఉండడం వారు అక్కడికి వచ్చే పరిస్థితి. సకాలంలో మన అనుకునే పరిస్థితులు కొన్ని ఉద్యోగాలు కూడా కోల్పోతున్న పరిస్థితి. కాబట్టి అటు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఇంకా ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఖర్చులను తగ్గిస్తూ మహిళలకి సాధికారత తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కోసం ప్రత్యేకంగా దీనికి స్త్రీ శక్తి అనేటటువంటి ఒక పేరు పెట్టడానికి ప్రధానమైన కారణం. వాస్తవంగా స్త్రీ శక్తి అంటే బస్సు మీద వెళ్ళేటువంటి స్త్రీ శక్తికి సమానం అనుకోవచ్చు. కానీ స్త్రీ శక్తి అనే పాయింట్ ఏదైతే ఇటు శక్తిని స్త్రీకి దగ్గర పరిచేటటువంటి ప్రయత్నం ఈ రవాణా ద్వారా సాగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రకమైనటువంటి నిర్ణయం తీసుకుందని ఈ వేదిక ద్వారా కూటమి అధికారంలో వచ్చిన తర్వాత 6 హామీలు ఒక్కొక్కటి అమలు చేయడం జరిగింది. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ని 4,000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం జరిగింది. మహిళలకి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజు రైతు భరోసా కింద 7,000 రూపాయలు వారి అకౌంట్ లో వేయడం జరిగింది. అమ్మఒడి కింద 15,000 రూపాయలు వారి అకౌంట్ లో వేయడం జరిగింది. స్త్రీ శక్తి మహిళా ఉచిత బస్సు అనే కార్యక్రమం పెట్టి మహిళలందరికీ చిన్నపిల్లల కాంచి పెద్దవారి వరకు మహిళలందరికీ కూడా అన్ని బస్సుల్లో కూడా పల్లి వెలుగు, ఆల్ట్రా, పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్ మొత్తం బస్సులన్నీ కూడా ఈ స్త్రీ శక్తి కింద ఉచితంగా సర్వీస్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 4 గంటలకి మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ప్రారంభించడం జరిగింది. మన భీమవరం పట్టణం నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సంతోషకరం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట నిలబెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అమలు చేయడానికి ఆలోచన చేశారు. మరి వారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చేసిన ఈ కార్యక్రమం వల్ల మహిళలు, పేద తల్లులందరికీ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సు మీద తిరిగే అవకాశం కలిగింది. వారు ఎవరు కూడా 1 రూపాయి పే చేయక్కర్లేదు. ఉచితంగా బస్సు మీద వెళ్లే అవకాశం కలుగుతుంది. దీన్ని మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. డ్వాక్రా గ్రూపులు పెట్టి డ్వాక్రా మహిళలకి కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చి గ్రూపులు బలోపేతం చేయడం జరుగుతుంది.
గౌరవ సీఎం గారికి వారికి మోస్ట్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్. మహిళల్ని సాధించే విధంగా తీసుకువెళ్ళడం, వాళ్ళు ప్రోత్సహించడం అనేది మన గౌరవ సీఎం గారు ఎంతో ఆయన హృదయానికి క్లోజ్గా ఉన్న ఒక గొప్ప విషయం. ఈ విషయంలో సీఎం గారు డ్వాక్రా సంఘాలను స్టార్ట్ చేసి బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటిగా మహిళలందరినీ కూడా ఒక గ్రూప్స్గా చేసి స్వయం శక్తి సంఘాల కింద వారిని ప్రోత్సహించి, ప్రభుత్వం ప్రోత్సహించి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మ్యాథ్స్ సొసైటీస్, మహిళా బ్యాంకుల్ని స్టార్ట్ చేసి ఆ విధంగా మహిళలందరినీ కూడా వారు ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు స్త్రీ శక్తి ఈ ఫ్రీ బస్సు పథకం ద్వారా మహిళలకి సాంఘికంగా, ఆర్థికంగా, వారికి విద్యారంగంలో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం వారు ఎంతో ఆలోచించి పెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా గ్రామాల్లో ఉండే మహిళలకి, బాలికలకి, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలకు వెళ్ళే మహిళలకి వారు జీవితంలో పైకి రావాలి, వారు స్వయం శక్తి మీద నిలబడాలి, వారి ఆదాయం వారు సమకూర్చుకోవాలి అనుకునే మహిళలందరికీ కూడా సమకూర్చుకుంటూ కుటుంబానికి ఒక చేదోడుగా, ఒక వాదోడుగా ఉండడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. మహిళలందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమం సాధించిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ప్రజలకు ముందుకు వెళ్తున్నాం, పరిపాలన సాగిస్తున్నాం. కుటుంబ ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా సంవత్సరంలోనే అన్ని నెరవేర్చినటువంటి ఘనత మన కుటుంబ ప్రభుత్వం అనేసి కూడా నేను చాలా సంతోషంగా తెలియజేస్తున్నా. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో వాటా హక్కులు ఇచ్చి మీరు వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంపొందించారు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల యొక్క సాధికారతను ముందుకు తీసుకువెళ్లారు. మరి గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వారి యొక్క ఆలోచన నుంచి వచ్చిందే ఉచిత బస్సు, స్త్రీ శక్తి పథకం. నా తెలుగు కుటుంబం అందులో నుంచి పుట్టిందే స్త్రీ శక్తి పథకం అని. ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలి, వాళ్ళకి ఒక్కొక్క మహిళకి కూడా నెలకి 15,000 రూపాయల ఆదాయము అంటే మిగులుతుంది, ఖర్చు మిగులుతుంది అనమాట. ఆ విధంగా ఈ రోజున దాదాపుగా రాష్ట్రంలో 2.5 కోట్ల మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లబ్ధి పొందుతున్నారు అనేసి చాలా సంతోషంగా తెలియజేస్తున్నా. డెఫినెట్ గా మహిళలందరూ కూడా రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత ప్రయాణం చేయొచ్చు. హ్యాపీగా మీరు చక్కగా పుట్టింటికి వెళ్ళొచ్చు. అన్నదమ్ముల బంధాలు కూడా బలపడతాయి ఈ ఉచిత ప్రయాణం వల్ల. ఇందువరకైతే కొంచెం ఇబ్బంది పడేవారు, చాలా దూరం వెళ్ళాలి, అన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు అన్ని చూసి. కాకపోతే ఉచిత ప్రయాణం వల్ల అందరి చక్కగా అన్నదమ్ముల దగ్గరికి, కుటుంబాలు, బంధువుల దగ్గర కూడా వెళ్ళొచ్చు. హాస్పిటల్స్, ఉద్యోగుల నుంచి అన్ని రకాలుగా కూడా మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సద్వినియోగం చేసుకొని ఎలా అయితే కూటమి ప్రభుత్వాన్ని ఇంతకు ముందు ఆశీర్వదించారో రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా అలాగే ఆశీర్వదించాలి అనేసి మనస్ఫూర్తిగా ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు మరింత మేలు జరుగుతుందని శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. శుక్రవారం ఆకివీడు మండలం దుంపగడపలో పిన్నమరాజు లచ్చిరాజు ఆధ్వర్యంలో నిర్మించిన బస్టాప్ను ఆయన ప్రారంభించారు. అనంతరం బస్ ఎక్కి మహిళలకు 0 టికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, మోటుపల్లి ప్రసాద్, పిన్నమరాజు శ్రీనివాసరాజు, గ్రామ సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు, భూపతిరాజు తిమ్మరాజు, కనుమూరి రామకృష్ణంరాజు, గవర లక్ష్మితో పాటు కూటమి శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళంతా ఇప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్త్రీ శక్తి పథకం మహిళలందరికీ, బాలికలు, మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 రకాల బస్సుల్లో మీరందరూ మీ ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా మీకు కావలసిన ప్రదేశాలకు ప్రయాణం చేయొచ్చు. మన జిల్లాలో భీమవరం డిపోలో మొత్తం 88 బస్సులు ఉంటే
అందులో 55 బస్సులకి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, మీకు కావాల్సినట్టు ప్రయాణం చేయడానికి. నర్సాపురం డివిజన్ లో 69 ఉంటే 53, తాడేపల్లిగూడెంలో 66 బస్సులు ఉంటే 56 బస్సులు, తణుకు డివిజన్ లో 74 బస్సులు మొత్తం ఉంటే అందులో 61 బస్సులు, అంటే 297 మన పశ్చిమ గోదావరి విభజించబడిన తర్వాత ఉన్న బస్సుల్లో 225 బస్సుల్లో ఈ నిమిషం నుంచి మీరు చక్కగా ప్రయాణం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి కేటాయించడం జరిగింది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖర్చుని భరిస్తూ మహిళలు, ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం చాలా మంది అనుకోవచ్చు ఏదో ఓట్ల కోసం ఇంకో దానికోసం అని కాదు. ఎందుకంటే వర్క్ చేసుకునే మహిళలకు, చదువుకునే బాలికలకు, వీళ్ళందరికీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అనేది దగ్గర నెలకి చాలా మంది 3,000 రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. సో కాబట్టి రెగ్యులర్ గా పని నిమిత్తం, విద్య నిమిత్తం ప్రయాణం చేయవలసిన ఆవశ్యకత ఉన్న వాళ్ళకి మరి నెలకు ఒక 3,000 రూపాయల ఆదా అంటే అది పెద్ద ఆదా. అది ఖర్చు పెట్టవలసిన వాళ్ళు మరి అంత ఖర్చు పెట్టలేక మరి ఇంటి పట్టునే ఉండి చదువుకు దూరమై ఓట్ల కోసం కాదు, ఈ అభ్యున్నతి కోసం, స్త్రీ అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం ఆలోచించి తీసుకున్న నిర్ణయం. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ రోజుని చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు విజయవాడలో ప్రారంభించారు. ఏ నియోజకవర్గాలకి అక్కడి నాయకులు ఈ కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నాం. లక్ష్మీరాజు గారి పేరు మీద కృష్ణరాజు గారు, శ్రీనివాసరాజు వీళ్ళు ముందుకొచ్చి ముందుగా ఒక రోల్ మోడల్ లాగా దుంపగడపలో చక్కగా మంచి లైటింగ్ అన్నిటితో మంచి బస్ స్టాండ్ ని నిర్మించడం జరిగింది. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ గౌతులచ్చన్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి గౌతులచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల పెన్నిధి సర్దార్ గౌతులచ్చన్న 116వ జయంతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకట్రామయ్య మాట్లాడుతూ గౌతులచ్చన్న బలహీన వర్గాల పెన్నిధిగా, రైతు బాంధవుడుగా, స్వతంత్ర ఉద్యమకారుడుగా, కార్మిక కర్షక వర్గాల పెన్నిధిగా పేరు ప్రఖ్యాతులు గాంచి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేండు శ్రీనివాస్, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, కొండ్రు శ్రీనివాస్, పాల శ్రీరామదాసు, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, గంధం రాధా, నేదునూరి గంగాధర్ తిలక్, ఎలమంచిలి శ్రీనివాస్, పాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్ర సమరయోధుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బారువా గ్రామానికి చెందిన సర్దార్ గౌతు లచ్చన్న గారు. అబ్బో, ఎందుకంటే ఆయన పేరు మన విన్న వాళ్ళు ఎవరు ఉండరు, మనందరికి తెలుసు. ఆయన జయంతి వాళ్ళ 109. ఎందుకంటే ఇక్కడ మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే కష్టపడి సమాజం కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం, అక్కడున్న వాళ్ళ విలువలు కాపాడటం కోసం మరి ఎవరైతే పోరాడారో వాళ్ళే ప్రజల మనసుల్లో ఉంటారు, స్థిరస్థాయిగా నిలిచిపోతారనే దానికి గౌతు లచ్చన్న గారే కారణం. ఎందుకంటే గౌతు లచ్చన్న గారి గురించి ఇప్పుడు వినటమే కాదు, నేను ఎప్పుడు ముందే 20 సంవత్సరాల క్రితమే విన్నాను. ఎందుకంటే వాళ్ళ మనవరాలు గౌతు శిరీష నాతో పాటే జిల్లా ప్రెసిడెంట్గా అక్కడ వైజాగ్ ప్రాంతంలో చేసేదావిడి. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అందుకని బాగా గౌతు లచ్చన్న గారి గురించి మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో ఆయనకి ఒక గౌరవం కల్పించే విధంగా ఒక జీవో ఇవ్వటం జరిగింది. అవునా? ఎందుకంటే ఆయన జయంతి కావచ్చు, వీళ్ళ జయంతి మనం చేసుకున్నాం, వర్ధంతి కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఇందులో మమేకమై చేసినప్పుడే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది రేపు రాబో తరాలకు కూడా. ఎందుకంటే గౌతు లచ్చన్న గారు అని ఆయన మన కొంతమందికే తెలుసు, ఇప్పుడు యువతకి తెలియదు, కానీ తెలుసుకోవాలి. గాంధీ గారి గురించి ఎలా తెలుసుకుంటామో ఇలా మహానీయుల గురించి తెలిసినప్పుడే వాళ్ళు ఎంత పోరాటం చేశారు ప్రజల కోసం, అక్కడ ఉన్న వ్యవస్థలను ఎలా కాపాడుకున్నారనేది తెలుస్తుంది ఈరోజు. అదేవిధంగా ఈ రోజున మన భీమవరంలో కూడా చాలామంది ఆయన కమ్యూనిటీకి సంబంధించవచ్చు, కమ్యూనిటీ అనే కాదు అందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ రోజున మరి మన పట్టణ ఆఫీస్లో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం చాలా చాలా అభినందనీయం. గౌతు లచ్చన్న ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. 1906 ఆగస్టు 6వ తారీఖుని ఆయన జన్మించడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో బారు అనే గ్రామంలో. ఆయన 25 సంవత్సరాల వయసు నుండి దేశ స్వాతంత్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఎన్నో పలుమార్లు ఆయన జైలు శిక్ష అనుభవించారు. అలాగే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ కోసం కూడా ఆయన నిర్విరామ కృషి చేసి ఎన్నో సత్యాగ్రహాలు చేసి ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కును సాధించిన ప్రముఖుల్లో శ్రీ గౌతు లచ్చన్న గారు ఒకరు. ఆయన పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా అనేక పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వర్ధంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన చరిత్ర గురించి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, రాజకీయ నాయకులు ఉన్నటువంటి వారందరూ. లచ్చన్న గారి గురించి చెప్పుకోవాలంటే స్వాతంత్ర సమరయోధులు, అలాగే కార్మిక, కర్షక, గీత కార్మిక అన్ని కుటుంబాల అన్ని వ్యవస్థల్ని బీసీ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా చేరదీసి వాళ్ళ యొక్క సమస్యల గురించి, వాళ్ళ యొక్క ఎదుగుదల గురించి కృషి చేసినటువంటి మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు 1952లో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రంలో శాసనసభ్యునిగా ఆయన ప్రాతినిధ్యం వహించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి మరణానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో అప్పటి కమిషన్లో ఆయన సభ్యుడిగా కూడా ఉండడం జరిగింది. 1953లో వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రకాశం పంతులు గారి క్యాబినెట్లో పనిచేయడం జరిగింది. మద్య నిషేధం అమల్లో చట్టం తీసుకురావడంలో ఆ మద్య నిషేధం అమలు చట్టం వల్ల గీత కార్మికుల కుటుంబాలకు అనేక సమస్యలు సృష్టించి అనేక కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, దానివల్ల ఆయన మనస్తాపం చెంది ఆ యొక్క ప్రభుత్వం మీద ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ యొక్క ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఒక్క ఓటుతో ఆయన నెగ్గడం జరిగింది. బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి, ఎదుగుదలకి ఆయన జీవితాంతం పోరాడిన సందర్భాలు ఉన్నాయి. స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొని స్వాతంత్రం సిద్ధించడానికి ముఖ్య కారకులు కూడా ఆయన. ఉప్పు సత్యాగ్రహం 1938లో ఆయన జన్మించినటువంటి శ్రీకాకుళం జిల్లా బారువాలో ఉప్పు సత్యాగ్రహం శిబిరం ఏర్పాటు చేసి ఆ శిబిరం ద్వారా అక్కడ చేస్తున్న యాజిటేషన్కి అప్పుడు ఆయన జైలుకి వెళ్ళడం, జైలు శిక్ష అనుభవించి రావడం కూడా జరిగింది. స్వాతంత్రోద్యమంలో అనేక కార్యక్రమాలు అందరినీ నాయకులు, పై స్థాయి నాయకులు స్ఫూర్తిగా తీసుకుని ఆయన పనిచేయడం జరిగింది. రాజకీయ నేపథ్యం చూసిన ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రిగా చేశారు. అలాగే ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యులుగా కూడా నెగ్గడం జరిగింది. గౌరవ మన ముఖ్యమంత్రి గారు
నారా చంద్రబాబు నాయుడు గారు 1998 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో ఆయన యొక్క కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన జీవితం అంతా కూడా ఎప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం పోరాటాలు, ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగానే ఆయన మిగిలిపోయారు. ఆయన ఒక వ్యక్తి అనుకునే కన్నా ఆయన ఒక వ్యవస్థని మనం భావించాలి. ఎందుకంటే ఆయన చేసిన ఉద్యమాలు, ఆయన యొక్క పోరాటాలు స్ఫూర్తిగా తీసుకుని ఈనాడు ఈ రాజకీయ నాయకులు నడవాలని, ప్రజాశ్రేయస్సు కోరే విధంగా ఉండాలని నిస్వార్థ ప్రజాసేవకుడు. చైనాకు చెందిన ఆక్వా బయర్స్ జహోన్ కింగ్, డి అన్యాంగ్, ఆక్విబ్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు భీమవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రాలోని ఆతిథ్యం, మర్యాదలు, వంటకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని వారు అన్నారు. ఆక్వా రంగం సంక్షోభంలో ఉన్న తరుణంలో భీమవరం పరిసర ప్రాంత రైతులతో చర్చిస్తున్నామని వారు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, ఆక్వా రంగంపై టారిఫ్ల ప్రభావం తాత్కాలికమేనని, సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఆక్వా రంగాన్ని ఆదుకుంటామన్నారు. సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఇర్రింకి సూర్యారావు, ఆక్వా సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆక్వా రంగం సంక్షోభంలో ఉన్న సందర్భంలో చైనా నుంచి సూర్యమిత్రకి బయర్స్ రావడం జరిగింది. క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చినట్లయితే మేము సపోర్ట్ చేస్తాం, జపాను, చైనా మేము పూర్తి మార్కెట్ చేయగలుగుతాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు వచ్చి నన్ను కలవటం జరిగింది. చైనా నుంచి, చైనా బయర్స్ వారు పూర్తి సహకారం ఇండియాకి ఇస్తామని చెప్పి తెలియజేస్తారు. భీమవరం ఎమ్మెల్యే గారు, పిఎస్సి చైర్మన్ అంజిబాబు గారిని సూర్యమిత్రకి వచ్చిన చైనా నుంచి ఏదైతే ఆక్వా ఉత్పత్తులు కొనడానికి మా ఫ్యాక్టరీకి ఇచ్చేయడం జరిగింది. వారు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే గారిని కలిసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో రైతులు ఇబ్బంది పడుతున్నాయి టారిఫ్ విషయంలో కానీ వాటికి ఇలాగా మనకి చైనా నుంచి బయర్లు వచ్చి మనం భీమవరం ముఖ్యపట్నం జిల్లాకి హెడ్ క్వార్టర్స్ కి ఎమ్మెల్యే గారికి ఆగస్టు 15కి మా ఫ్యాక్టరీ కూడా వచ్చారు వాళ్ళు. చేత ఈ రోజు వాళ్ళు ఒక భరోసా అయితే మనకి రైతులకు కలగజేస్తున్నారు. చేత మరి ఖచ్చితంగా క్వాలిటీ అయిన ఉత్పత్తులు మనం చేసి చైనా కానీ, జపాన్ కానీ, ఇతర ఏషియన్ కంట్రీస్ మనం చేస్తే మన ఆక్వా ఉత్పత్తులు ఎక్కడ కూడా మనం భయపడాల్సిన పని లేదు. అందుకు మర్యాదపూర్వకంగా వాళ్ళు వచ్చారు కాబట్టి ఎమ్మెల్యే గారిని ఆయన కలవడం జరిగింది. భీమవరం పట్టణం రాయలంలోని బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం వేగేసిన రామ్మూర్తిరాజు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా బ్రహ్మం అమ్మ ధ్యానంతో ముక్తి మార్గంలో పయనిస్తూ అందరినీ ముక్తి మార్గంలో పయనింపచేస్తున్నారని అన్నారు. రాము కూడా ప్రతిరోజు 2 గంటల పాటు జ్ఞాన సాధన చేస్తున్నట్లు చెప్పారు. ఏవి నరసింహరాజు మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకలు అమ్మ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయని అన్నారు. కృష్ణం వందే జగద్గురుం అనేది అద్భుతమైన తారక మంత్రమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. వాసుదేవో భగవతే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమ. ఓ వైబ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓం శ్రీ పరమాత్మే నమః. 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 ఎప్పుడు ఏ రోజైనా ఈ భగవన్నామ సంకీర్తనే కృష్ణుడు చెప్పిందంటే నామ సంకీర్తన. నామ సంకీర్తన చేస్తే మన ఆయువు అంతా మన ఆరోగ్యం చేకూరుతుంది, మనం జ్ఞానంలో ఉంటాం, ముక్తి మార్గం దొరుకుతుంది. కృష్ణాష్టమి సందర్భంగా ఈ బ్రహ్మజ్ఞానులు అంతా కూడా ఇక్కడ కృష్ణుడి గురించి కీర్తన జరుగుతున్నది. ఇక్కడ అమ్మ బ్రహ్మం గారు బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం అంటే అమ్మగారి ద్వారా గత 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ జ్ఞానం జరుగుతున్నది. ఆవిడ ముక్తి మార్గంలో ఉన్నారు. అందరినీ ముక్తి మార్గం చెయ్యాలని సదుద్దేశంతో రోజు ఇక్కడ జ్ఞాన సాధన 2 గంటలు జరుగుతున్నది. మేము కూడా ఇక్కడికి అందరూ రావడం జరుగుతున్నది. మేమందరం అదృష్టంగా భావిస్తున్నాం.
ఈ మానవ జన్మ అతీతమైంది. ఈ జన్మ నుంచి మించి జన్మ లేదు. ఎవరైనా ఈ భూలోకమేకే రావాలి. అందుకు కాబట్టి మనసులో గుణాలు అంటే చెడ్డ గుణాలు, కామ క్రోధ లోప మోహ మదమత్సరాలు కూడా 6 గుణాలు కూడా పక్కన పెట్టి మనం దైవ ప్రార్థనలో ఉంటూ మన జన్మనే మానవ జన్మ సార్థం చేసుకోవాలని మనందరం కూడా సత్సంకల్పంతో ఉన్నాం. కార్యక్రమం గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే ముందు ఒక అద్భుతమైన తారక మంత్రం. ఆ తారక మంత్రం కృష్ణం వందే జగద్గురం. ఇది మనం స్కాంద పురాణంలో ఒక్కసారి మనం పరిశీలించగలిగితే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర యావ. దీని అంతరార్థం ఏంటంటే అనేక శాస్త్రాలు ఉన్నాయి, అనేక గ్రంథాలు ఉన్నాయి, ఉత్తమమైన గ్రంథం భగవద్గీత అని స్కాంద పురాణంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దేవతలు చాలామంది ఉన్నారు, కానీ పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మనకి ముక్తి మోక్షం కలగాలంటే పూర్ణ పురుషుణ్ణి మనం అర్చన చేయగలిగితే ఈ జన్మ మన అమ్మ చెప్పే గోల్, మన అమ్మ చెప్పే విధానం పూర్తిగా ఈ జన్మ చివరి జన్మగా చేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.